హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో రిషి తిరిగి వచ్చిన తర్వాత వసుధారతో ఓయ్ పొగరు, నిన్ను చాలా మిస్ అయ్యానని అయితే అంటూ ఉంటాడు. దాంతో మన వసుధార సిగ్గుపడుతూ ఉండడంతో, ఏంటి నేను తిరిగి వచ్చాక నీ దగ్గర అసలు మాటలే రావడం లేదు, ఎప్పుడు గలగల అని మాట్లాడుతూ ఉంటావు కదా, ఎప్పుడు మాట్లాడు పొగరు అని అంటుంటే, రిషి సార్ మీరు వచ్చిన సంతోషంలో నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు రిషి సార్, నిజంగా నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అంటుంది. ఇక రిషి, అవునా మరైతే నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అంటాడు. ఇక వస్తారా ఏంటి రిషి సార్ అని అడుగుతూ ఉంటే, ఏంటా మరి నేను ఇన్ని రోజుల తర్వాత వచ్చాను కదా, అయినా మనకు పెళ్ళైంది కానీ మనం అసలు నిజమైన భార్యాభర్తల్లాగా ఉంటున్నామా చెప్పు వస్తారా అని అంటాడు. ఇక వస్తారా, సార్ అప్పుడంటే ఆ పరిస్థితుల్ని బట్టి అని చెప్తూ ఉంటే, ఇక రిషి, అవును అప్పుడు నేను కూడా అందుకనే సైలెంట్గా ఉన్నాను, కానీ ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయి కదా, అందుకని నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అంటాడు. ఇక వస్తారా ఏంటి రిషి సార్ అని అడుగుతూ ఉంటే, మనం ఎక్కడికైనా హనీమూన్కి వెళ్దామా సంతోషంగా అని అంటాడు. ఇక వస్తారా, సార్ హనీమూన్కా అని అంటుంటే, ఏం నాతో రావడం నీకు ఇష్టం లేదా అని అంటాడు. ఇక వస్తారా, మీతో నాకు రావడం ఇష్టం లేదా, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను రిషి సార్, తప్పకుండా మనం వెళ్దామని అంటుంది. ఇక రిషి, వసుధార ఇక మీదట నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి వెళ్ళను, అయినా చూసావు కదా మనకి ఆ దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో, మన ఇద్దరం ఇంతకుముందు ఒక్కటి కావాలని కోరుకున్నాం, ఆ ఒక్కటి కావడానికి కూడా మనకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి, ఇప్పుడు కూడా మనం ఎన్ని రోజులకి కలుసుకున్నాం, అందుకని ఇక మీదట మనం విడిపోకూడదు, అందుకని ఒకరినొకరు వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండకూడదని అంటూ ఉంటే, వస్తారా అవన్నీ నా మనసులే మాటలే సార్, ఆయన మన ఇద్దరం ఒకటే కాబట్టి ఒకటేలా ఆలోచిస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక రిషి, సరే వస్తారా అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేయి మనం బయలుదేరదామని అంటుంది. ఇక వస్తారా మామయ్య గారితో అని అంటుంటే, నేను చెప్తాను అని చెప్పి అంటాడు. ఇక వస్తారా రిషి అయితే హ్యాపీగా ఇక హనీమూన్‌కి వెళ్ళాలని అయితే మొత్తం హ్యాపీగా ప్యాకింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక రిషి అయితే వస్తారా అలా బ్యాగ్‌లో బట్టలు సర్దుతూ ఉంటే వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఇక వస్తారా, ఏంటి రిషి సార్ ఇది అని అంటూ ఉంటే, వసుధార నాకు చాలా హ్యాపీగా ఉంది, అయినా ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు, నేను నీ భర్తనే కదా అని అంటుంటే, సార్ అయినా కూడా అని చెప్పి అంటుంది. ఇక రిషి అయితే వదిలేస్తానులే అని అంటాడు. ఇక వస్తారా, ఏంటి సార్ అంత సీరియస్ అయ్యారు అని అంటుంటే, మరి సీరియస్ అవ్వనా, అయినా నేనేదో ప్రేమగా అలా పట్టుకుంటే ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు అని అంటాడు. ఇక వస్తారా, భయం కాదు సార్, అయినా నేను ఆడపిల్లను కదా అని చెప్తూ ఉంటుంది. దాంతో రిషి, నేను కూడా పరాయివాడిని కాదు కాదు కదా నీ భర్తనే కదా అని అంటాడు. ఇక వస్తారా, సార్ హనీమూన్‌కి వెళ్తున్నాం కదా అని చెప్పి అంటుంది. ఇక రిషి, అంటే హనీమూన్‌కి వెళ్తున్నామని ఇప్పుడు సరదాగా ఉండకూడదా అని అంటూ ఉంటే, రిషి సార్ ఏంటి సార్ మీరు ఇంతలా మారిపోయారు, మాటకు మాట చెప్తున్నారు అని అంటుంటే, అయితే నువ్వేనా మాట్లాడేది, నేను మాట్లాడలేనా అని సరదాగా చెప్తూ ఉంటే, ఇక వస్తారా, అమ్మ రిషి సార్ మీరేం తక్కువ కాదని అంటుంది. ఇక రిషి, అంటే ఏమనుకున్నావు, నన్ను వట్టి దద్దోజనం అనుకున్నావా అని అంటాడు. ఇక వస్తారా, సార్ ఆ మాట నేను అనలేదు అని అంటుంటే, ఇక మాటలు లేవు ఏం లేవు అని చెప్పి ఇక వస్తారని గట్టిగా అయితే అలా పట్టుకుంటాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.